వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే. తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అర్జునుడికి అపూర్వమైన భగవంతుడి యొక్క విశ్వరూప దర్శనం చూసిన వెంటనే చాలా ఆనందం కలిగింది. కానీ వెంటనే భయం కూడా కలిగింది. మనసులో కొంచెం ఆందోళన కూడా కలిగింది. కనుక ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం సున్నితమైనటువంటి సౌమ్యమైన రూపాన్ని చూపించమని అర్జునుడు భగవాన్ని ప్రార్థిస్తున్నాడు. అర్జునుడికి పరమాత్మ యొక్క విశ్వరూపం కనిపించడం వలన సంతోషము, కొన్ని భయంకర దృశ్యాన్ని చూడడం వలన కలిగిన భయాన్ని పోగొట్టుకోవడం కోసం సున్నితమైన రూపాన్ని ప్రసాదించమని అర్జునుడు అడిగాడు. ఇదే విషయాన్ని ముందర శ్లోకమైన 25వ శ్లోకంలో కూడా చెప్పబడింది. భూత భవిష్యత్ వర్తమానాలు భగవానుడికి లేవు. కోరలచే భయంకరము లేనిది, ప్రళయాగ్ని పోలినది అగు నీ ముఖాన్ని చూచి నేను చాలా భయపడుతున్నాను, సుఖమును కూడా పొందలేకపోతున్నాను. కనుక ఓ దేవా, దేవదేవ, జగదాశ్రయ, నన్ను అనుగ్రహించు అని ముందర చెప్పాడు. ఏదైనా సున్నితమైన సుకుమారమైన వస్తువును చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అదేవిధంగా క్రూరమైన కఠినమైన విషయాలను వినినా తెలుసుకున్నా కొంచెం అంత సున్నితత్వం కనిపించకుండా కొంచెం భయంగానే అనిపిస్తుంది. సున్నితమైన విషయాలను చూస్తే మనసుకు ఆనందం కలుగుతుంది. క్రూరమైన కఠినమైన విషయాలను చూసినప్పుడు ఆనందం కలగదు కదా. ఇంట్లో తల్లికి కోపం వచ్చినప్పుడు పిల్లలకు ఆమె ఒక కాళీమాతలాగా భయంకరంగా కనిపిస్తుంది. అదే ఆ కోపం తగ్గాక మహాశాంతమూర్తిలాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పరమాత్మ కూడా అర్జునుడికి కోపంతో భయంతో చాలా భయాన్ని కలిగిస్తూ కనిపించాడు. అప్పుడు అర్జునుడు ఆ కోపరూపం వద్దు, శాంతరూపం కావాలి అని ఒక తల్లిని పిల్లవాడు ఏ రకంగా అడుగుతాడో అలాగా శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతున్నాడు. జయ గురుదత్త.